84 సంవత్సరాలు ప్రార్థన చేసినట్ట రేపు పగుళ్ళు. 84 సంవత్సరాలు ఏం చేసింది ప్రార్థన? భర్త చచ్చిపోయిండు, పిల్లలు పిల్లలు లేరంట, భర్త లేడంట, ఇంట్లో వాళ్ళందరూ దూరంగా ఉన్నారంట. 84 సంవత్సరాలు ఏం చేసింది ప్రార్థన? మనమంటే 40 రోజులు దేనుకున్నామంటే చెల్లికో, అక్కకో, అన్నకో, కూతురుకో, కొడుకో, ఉద్యోగమో, వ్యాపారమో, ఇల్లు, వాకిల్లో, స్థలమో, పొలమో, డోక్రా డబ్బులో, వెలుగు డబ్బులో, పొదుపు డబ్బులో, అప్పులలో, వడ్డీలో ఏయో ఉంటాయి మనకి. ఈ గంటలో ఇవన్నీ కూడా కూర్చి చేస్తాం. మళ్ళీ చేయమంటే మళ్ళీ అయ్యే చేస్తాం. ఉదయం ప్రార్థన అదే, మధ్యాహ్నం ప్రార్థన అదే, నైట్ ప్రార్థన అదే, అన్నం తినేటప్పుడు కూడా. మరి 84 సంవత్సరాలు కొడుకు లేకుండా, భర్త లేకుండా, ఎవరు లేకుండా ఏం చేస్తున్నాం ప్రార్థన? నా తెలియగలిగితే యేసుప్రభు 40 రోజులు కొండల్లోకి, గుట్టల్లోకి, అడవుల్లో పోయి ఏం చేశాడు ప్రార్థన? నిన్ను చేయమంటే నువ్వు చెబుతున్నావు, కొడుకు, కూతురు, కోడలు, మనవడు, మనవరాలు, అది ఇది, ఉద్యోగం, వ్యాపారం నువ్వు చెబుతున్నావు, బానే ఉంది. మరి ఆయన ఏం చేశాడు ప్రార్థన? అన్నాడు ప్రభుత్వ 84 సంవత్సరాలు ఉపవాసం అంటే ఏం చేసి నువ్వు నాకు మొరపెట్టుము ఘోరమైన సంగతులు